ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మత్తయి సువార్త 10:30 ప్రార్థన. కృపగలని మా తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు వందనాలు. మా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని మీరు సెలవిస్తూ ఉన్నారు. మా విషయంలోనైనా నీకు మరుగై ఉన్నది ఏది లేదని మాకు తెలుసు. అయితే నాయన, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఆగిపోయిన శుభకార్యాలను జరిగించండి. ప్రతి వారికి నెమ్మది శాంతిని దయచేయండి. వారి ఇంట్లో నుండి బయటకు వెళుతున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయాలు, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి, అభివృద్ధి పరచండి. నేను మిమ్మల్ని పిల్లలను ఆశీర్వదిస్తానన్న వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి నాయన. తండ్రి, ప్రతి సమస్యను తీర్చండి. అలాగే యవనస్తులైనటువంటి బిడ్డలు వివాహాలు జరగవలసి ఉంటుండగా మంచి సంబంధాలను సమకూర్చండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి నా తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి నాయన. బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలకు నా తండ్రి నాయన, సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి వారి మీద ఉంచి కాపాడండి. నీ కృపలో వర్ధల చేయండి. నిత్యము నీ సన్నిధి ఉంచండి. అలాగే నా దేశాన్ని రక్షించండి నాయన. నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను దీవించండి నాయన. ఎవరైతే సమస్యల్లో చిక్కుబడి బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ విడిపించి విజయాన్ని అనుగ్రహించు. దీవులతో నిమ్మని యేసును వండుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.